Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, అసలు క్యాస్ట్ ఫీలింగ్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయా? ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్లో క్యాస్ట్ ఫీలింగ్స్, క్యాస్టిజం అనేది పెరుగుతుందా అనేది ఈ ఎపిసోడ్లో చూద్దాం. ఫ్రెండ్స్, అసలు దీని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి తెలుసా? మన స్టేట్ డెవలప్ అవ్వాలి అంటే లెట్స్ సే ఇప్పుడు మనం ఒక రేస్లోకి మన కార్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసాం. ఆ రేస్ గెలవడానికి మనం కార్ ఒకటి తయారు చేసి అందులో రేస్ చేయాలి. సో ఆ రేస్లో గెలవాలి అంటే మనం కార్ ఇంజన్ ఎలా ఉండాలి, ఎంత హార్స్ పవర్తో ఉండాలి, ఎంత ఎఫిషియెంట్గా ఉండాలి అని డిజైన్ చేయడం ఎంతైతే ముఖ్యమో, అందులో ఫ్రిక్షన్ ఎలిమెంట్స్ తగ్గించడం అనేది కూడా అంతే ముఖ్యం. ఓకే, ఇన్ఫ్యాక్ట్ అది అసలు డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది చాలాసార్లు రేస్లో గెలవడానికి. ఎంత హార్స్ పవర్తో ఉందని కాదు, ఎంత ఎఫిషియెంట్గా ఫ్రిక్షన్ని తగ్గించే ఎలిమెంట్స్ ఏ కార్లో ఎఫిషియెంట్గా ఉంటే అవి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఆ కాంటెక్స్లో చూస్తే క్యాస్ట్ ఫీలింగ్స్ని డిస్ట్రక్టివ్ మోడ్లోకి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా ఫ్రిక్షన్ క్రియేటింగ్ ఎలిమెంట్స్, డెవలప్మెంట్కి అవన్నీ బ్లాకర్స్. ఓకే, సో మన స్టేట్ డెవలప్ అవ్వాలి అంటే దీన్ని అసలు ఏ ఫేజ్లో ఉంది అసలు, ఓకే, మనం దీన్ని డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూతో దీన్ని ఏ రకంగా చూడాలి అని చెప్పేసి డీటెయిల్డ్గా నాకు తెలుసుకోవాలని. సో ఈ ఎపిసోడ్లో మనం ఏం కవర్ చేద్దామంటే, బీబీసీ ఒక స్టడీ చేసింది ఇండియాలో, ఓకే, ఇండియన్స్ మీద, ఎస్పెషలీ యంగర్ జనరేషన్ విమెన్ మీద. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు క్యాస్ట్ని ఎట్లా చూస్తున్నారు అనేది ఒక స్టడీ ఫైండింగ్స్ అది ముందుకు తీసుకొచ్చింది. అదేంటో డిస్కస్ చేసి ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ని ఓవరాల్గా అగ్రివేట్ చేసే ఎలిమెంట్స్ ఏంటి ఇప్పుడున్న ప్రపంచంలో, ఓకే, అది చూసి ఫైనల్గా మన స్టేట్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ని మనం ఏ కాంటెక్స్లో, ఏ పర్స్పెక్టివ్లో చూసి మనం డెవలప్మెంట్ మీద ముందుకెళ్ళాలి అన్న దాంతో విల్ కన్క్లూడ్. ఓకే, సో ఫ్రెండ్స్, ఐ డోంట్ నో, ఇట్ విల్ బీ అ బిట్ లాంగర్ ఐ గెస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ఆఫ్. ఫస్ట్ అసలు ఫ్రెండ్స్, మనం క్యాస్ట్ ఫీలింగ్స్ అనేవి ఫండమెంటల్గా చూస్తే అసలు అవి రాంగ్ కాదు. ఓకే, లెట్సే మనం ఇప్పుడు రేపు పొద్దున కళ్ళు తెరిచి మనం ఒక నో మ్యాన్స్ ల్యాండ్లో ఉన్నాం కాదు. లెట్సే అక్కడ లెట్సే 1000 మంది ఉన్నారు, అన్ని ప్రపంచం నుంచి అన్ని దేశాల వాళ్ళు, అన్ని క్యాస్ట్ రిలీజన్స్ అందరూ ఉన్నారు. కానీ మనం వెంటనే ఆ స్ట్రేంజ్నెస్ని తగ్గించుకోవడానికి సైకలాజికల్ సేఫ్టీ కోసం ఏం చేస్తాం, ఎక్కడన్నా మన కాలనీ వాళ్ళు, లేదా మన ఊరు వాళ్ళు, లేదా మన జిల్లా వాళ్ళు, లేదా మన రాష్ట్రం వాళ్ళు, ఆ తెలుగు మాటలో, తెలుగు బూతులో అవి వినిపిస్తూ ఉంటే అరే మన వాళ్ళు ఎక్కడ ఉన్నారా అని ఎతుకుతూ ఉంటాం. ఓకే, ఇన్ దట్ హెట్రోజెనిటీ. సో ఫండమెంటల్గా ఆ క్యాస్ట్ ఫీలింగ్ ఈజ్ నాట్ రాంగ్. సైకలాజికల్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫిజికల్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ సర్చ్ ఫర్ సమ్ కామనాలిటీ. అలాగా క్యాస్ట్ అనేది మనకి ట్రెడిషనల్గా అదొక కంటిన్యూమ్లో మనం కూడా భాగం కాబట్టి, ఫిజికల్ ఐడెంటిటీలో భాగం కాబట్టి అది మనకి అంటుకుంది కాదు, మనకు వచ్చింది అనాలి. సో మరి ఇది ఫండమెంటల్గా మంచిది అయినప్పుడు ఇది రాంగ్ ట్రాక్లోకి మనం తీసుకెళ్ళడం ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది అంటే ఫ్రెండ్స్, ఇక్కడే మన యాక్చువల్ ఇప్పుడు ప్రెజెంట్ డే కాంటెక్స్లో చూస్తే ఫ్రెండ్స్, ఎప్పుడైతే మెరిట్స్ని దాటి మనం ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ లెక్కలోకి తీసుకుంటాము, దట్ ఈస్ వేర్ ద డిస్ట్రక్షన్ స్టార్ట్స్ ఆర్ డిస్ట్రక్టివ్ నేచర్ ఆఫ్ క్యాస్ట్ ఫీలింగ్స్ విల్ స్టార్ట్ క్రాపింగ్ అప్. ఓకే, మన ఎదుగుదలకి కావాల్సింది మెరిట్, శ్రమ, మెరిట్ని ప్రతిభ. ఓకే, ఆ ప్రతిభని మించి క్యాస్ట్ ఫీలింగ్ని మనం ముందు తీసుకొస్తున్నాం అంటే మన పతనం అప్పుడు స్టార్ట్ అయ్యింది. ఓకే, సో ఇప్పుడు బీబీసీ రీసెంట్గా ఒక స్టడీ చేసింది అనమాట. సో ఈ ఫండమెంటల్గా మనం ఇప్పటిదాకా ఏం చూస్తాం, ఫండమెంటల్గా క్యాస్ట్ ఫీలింగ్ అనేది రాంగ్ కాదు, డిస్ట్రక్టివ్ మోడ్లోకి ఎప్పుడు వెళ్తుంది అనేది కూడా చూసి ఇప్పుడు మనం ఈ బీబీసీ చేసిన స్టడీ ఏంటి అంటే, ఇండియాలో చాలామంది విమెన్ వాళ్ళ క్యాస్ట్ గురించి డంకా బజాయించుకుంటా వాళ్ళు కొన్ని సోషల్ మీడియా ఛానల్స్లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రాపగేట్ చేస్తూ ఉన్నారు. ఓకే, సో ఈ ట్రెండ్ చాలా సిగ్నిఫికెంట్గా వాళ్ళు గమనించి వాళ్ళు ఒక 100 అకౌంట్స్ని డీప్గా స్టడీ చేసి ఒక డజన్ ఇన్ఫ్లుయెన్సర్స్తో డైరెక్ట్గా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్తో డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యారు అక్రాస్ ఆల్ ద క్యాస్ట్, అప్పర్ క్యాస్ట్, లోవర్ క్యాస్ట్, అన్ని క్యాస్ట్లోంచి వీళ్ళు సెలెక్టివ్గా వెళ్ళి డిప్స్టిక్ స్టడీలా చేశారనమాట. అసలు ఏంటి, ఎందుకు మీరు ఇది చేస్తున్నారు, మీ క్యాస్ట్ గురించి ఎందుకని మీరు ఇంకా స్ట్రాంగ్గా ప్రాపగేట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు జూమ్ ఇన్ చేసి చూసారనమాట. వాళ్ళ ఫైండింగ్స్ ఏంటి అంటే ఫ్రెండ్స్, వీళ్ళు చూసిన అకౌంట్స్లో వీళ్ళు ఒక 2 ఎగ్జాంపుల్స్. ఫస్ట్ది అప్పర్ క్యాస్ట్కి సంబంధించిన మిస్ శివ్ దీక్షిత్. ఓకే, షీఈస్ ఫ్రమ్ బ్రాహ్మిన్ కమ్యూనిటీ. ఆమెను అడిగితే ఎందుకని మీరు ఇట్లాగా ఇన్స్టాగ్రామ్లో ఒక సోషల్ మీడియా ఛానల్ ద్వారా మీ క్యాస్ట్కి సంబంధించి స్పెసిఫిక్గా మీ క్యాస్ట్కి సంబంధించి ఎందుకు మీరు కంటెంట్ క్రియేట్ చేసి ప్రమోట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి అంటే ఆమె ఏం చెప్పిందంటే, ఆమె రెస్పాన్స్, ఆమెకి బ్రాహ్మిన్ కమ్యూనిటీ చుట్టూర్తా చాలా
ఫాల్స్ ప్రాపగాండా వాళ్ళు ట్రెడిషనల్గా హిందూ రిలీజన్లో వాళ్ళు అప్పర్ క్యాస్ట్ అని వాళ్ళు చాలా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి కొన్ని ఫాల్స్ ప్రాపగాండాస్ ఉన్నాయి బ్రాహ్మిన్ కమ్యూనిటీ మీద. సో షీ వాంట్స్ టు లెట్ ద ట్రూత్ కమ్ అవుట్. అసలు బ్రాహ్మిన్ కమ్యూనిటీ అంటే ఏంటి, వాళ్ళ వాల్యూ కాంట్రిబ్యూషన్ ఏంటి టు ద సొసైటీ. సో వాళ్ళకి సంబంధించిన నిజాలు ఏంటో చెప్తా, ఏవి ఫాల్స్ ఏంటో కూడా చెప్తా, ఆమె నేను కంటెంట్ చేస్తున్నాను అని ఆమె వర్షన్ ఇచ్చింది. ఓకే, సో దాట్స్ ద రీజన్ వై షీ హ్యాస్ బీన్ డూయింగ్ దట్. అండ్ ఆల్సో వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు. వీళ్ళెవరు కూడా ఏదో 5,000-10,000 ఆ టైప్ కాదు, చాలా హ్యూజ్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళే వీళ్ళందరూ. 100 అకౌంట్స్ నుంచి తీసుకున్న వాళ్ళు కానీ, వీళ్ళు డైరెక్ట్గా ఇన్ టచ్లోకి వెళ్ళిన వాళ్ళు కానీ. సో అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి సంబంధించి ఈమె రీజన్ మిస్ శివ దీక్షిత్ చెప్పిన రీజన్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ దళిత్స్కి వచ్చేసరికి మిస్ సీమి మిలింద్ జాదవ్. ఓకే, సో ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగితే షీఈస్ ఫ్రమ్ దళిత్ బ్యాక్గ్రౌండ్. మీరెందుకు మీ కమ్యూనిటీని ప్రమోట్ చేయడానికి మీ కమ్యూనిటీకి సంబంధించిన కంటెంటే చేసుకుంటా మీరు ఎందుకు సోషల్ మీడియా ఛానల్ రన్ చేస్తున్నారు అంటే, ఆమె ఇచ్చిన రీజను, హిస్టారికల్గా మా క్యాస్ట్ మీద, మా కమ్యూనిటీస్ మీద చాలా అట్రాసిటీస్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్స్ జరిగినాయి. ఓకే, సో వాటన్నిటిని నేను లైమ్లైట్లోకి తీసుకొచ్చి మేము ఎంత హార్డ్ వర్కింగ్ పీపుల్ అండ్ మా మీద జరిగిన ఇన్హ్యూమన్ ఎక్స్ప్లాయిటేషన్స్ ఏంటో నేను ప్రపంచానికి కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాను. అండ్ మా మీద ఈ క్యాస్ట్ ఫీలింగ్ వల్ల హిస్టారికల్గా జరిగిన ఇన్ఈక్వాలిటీస్ ఆర్ ఇన్జస్టిసెస్ అవన్నీ కూడా నేను లైమ్లైట్లోకి తీసుకురావడానికి నేను నా కమ్యూనిటీని అంతా ఒక్కటి చేస్తా, నేను ఇది చేయాలనుకుంటున్నాను, అందుకనే చేస్తున్నానని చెప్పేసి షీ గేవ్ ద రీజన్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం మీరు ఇప్పుడు జూమ్ అవుట్ చేసి చూస్తే, ఓకే, అంటే ఎవరి క్యాస్ట్ గురించి వాళ్ళు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వాళ్ళ కంటెంట్ని వాళ్ళకి తెలిసిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ ఉంటున్నారు. ఓకే, సో దీన్ని మనం జూమింగ్ చేసి చూస్తే మనకి ఒక 2 విషయాలు అర్థమవుతాయి, 2 వేస్లో కనిపిస్తుంది. ఒకటేంటి, దిస్ ఈస్ క్రియేటింగ్ సోషల్ డివైడ్. అంటే ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటే వీళ్ళు కొత్తగా వచ్చి ఇదిగో మా కమ్యూనిటీ గొప్పదనం ఇది, మా క్యాస్ట్ గ్రేట్నెస్ ఇది, ఇదిగో ఆ క్యాస్ట్ వాళ్ళు ఇది మనమే హిస్టారికల్గా చేసుకుంటూ వచ్చారు అని చెప్తా ఉంటే ఇట్లాంటి ఒక సోషల్ డివైడ్ క్రియేట్ చేస్తుంది అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అదనిపించవచ్చు. ఇంకోటేంటి, వీళ్ళు వాళ్ళకి తెలిసిన హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ నుంచి నిజాల్ని, ట్రూత్స్ని వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు టు కర్టైల్ ఆర్ టు ఫాల్స్ని, అబద్ధాలని ప్రాపగేట్ చేసే వాళ్ళ కౌంటర్గా వీళ్ళు నిజాలు బయటికి తీసుకొస్తున్నారు. సో దే ఆర్ డూయింగ్ గుడ్ టు దేర్ కమ్యూనిటీ అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, వాళ్ళు చెప్పేది మేము మా కమ్యూనిటీని యునైట్ చేస్తున్నాం ఇలాగా, సో దిస్ ఈజ్ ఫండమెంటలీ అ గుడ్ థింగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు అండ్ మీరు ఇంకోటి గమనిస్తే నార్త్ ఇండియా పేర్లే మీరు విన్నారు ఇక్కడ. ఓకే, ఎందుకు అంటే మీరు వై సదర్న్ స్టేట్స్ ఆర్ రిచర్ అని చెప్పేసి నేను ఒక పాడ్కాస్ట్ ఎపిసోడ్ చేశాను. అక్కడ మీరు చూస్తే దీనికి ఎక్స్ప్లెనేషన్ కొంచెం ఇంకా ఎలాబరేటివ్గా వస్తుంది, ఇంకా డీటెయిల్డ్గా. నేను అందులో ఒక పాయింట్ చెప్తాను, నాకు అనిపించింది ఇది, దిస్ మై ఒపీనియన్. సదర్న్ స్టేట్స్లో కంపారిటివ్ టు నార్దర్న్ స్టేట్స్ ఇక్కడ క్యాస్ట్ డిఫరెన్సెస్ అనేవి చాలా సెటిల్డ్ నేచర్లో ఉన్నాయి. అంటే పీపుల్ హ్యావ్ యాక్సెప్టెడ్ దాట్ సో అండ్ సో ఈజ్ సో అండ్ సో, అండ్ దేర్ డే టు డే లైఫ్స్లో అదొక స్ట్రగుల్ లాగా అనే దాంట్లో కాకుండా దట్స్ అన్ యాక్సెప్టెడ్ నార్మ్ కింద అయిపోయిన సిచ్యువేషన్ ఇది. బట్ వేరాజ్ నార్త్ ఇండియాలో మాత్రం ఆ సెటిల్నెస్, ఆ యాక్సెప్టెన్స్ ఆర్ నార్మ్ ఫార్మేషన్ అనేది సదర్న్ ఇండియాతో రిలేటివ్గా చూస్తే జరగలేదు అనేది వన్ ఆఫ్ ద పాయింట్స్. సో ఐ కుడ్ రిలేట్ టు దాట్. ఈ అకౌంట్స్, ఎస్పెషలీ నార్త్ ఇండియన్ అకౌంట్స్ ఎందుకు మనం ఎక్కువ వింటున్నాము అన్నదానికి దిస్ ఇస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. నేను ఇంకా మీకు డీటెయిల్గా అందులో ఈ క్యాస్ట్ డిఫరెన్సెస్ అనేవి అసలు ఎకనామికల్గా సదర్న్ స్టేట్స్ రిచర్గా మారడానికి ఎలా ఉపయోగపడింది అనేది అందులో నేను డీటెయిల్గా చెప్పాను. యూ కెన్ చెక్ దట్ అవుట్. ఓకే, దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఏం చూసాం, క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఫండమెంటలీ రాంగ్ కాదు, డిస్ట్రక్టివ్ మోడ్లోకి అసలు ఎప్పుడు వెళ్తుంది. అండ్ బీబీసీ వాళ్ళు చేసిన స్టడీలో ఈ అప్పర్ క్యాస్ట్ సంబంధించిన కంటెంట్ ఎందుకు చేసుకుంటున్నారు, లోవర్ క్యాస్ట్ ఆర్ దళిత్స్ వీళ్ళకి సంబంధించిన కంటెంట్ వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు, వాళ్ళ రీజనింగ్స్ ఏంటో చూసాం. దానివల్ల యాజ్ అన్ అవుట్ సైడర్ ఎలాంటి కాన్సిక్వెన్సెస్ దారితీస్తాయి అనే ఒక 3 పాయింట్స్ ఆఫ్ వ్యూ కూడా చూసాం. ఓకే, సో ఫ్రెండ్స్ దీనికి తోడు ఓకే వాళ్ళకి ఇలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలి అన్న డ్రైవ్కి తోడు యాడ్ సమ్ మోర్ ఎలిమెంట్స్. ఇప్పుడు మన ప్రాక్టికల్ వరల్డ్లో ఇంకా కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేద్దాం. ఓకే, రియాలిటీ చూస్తే నేను యాడ్ చేయట్లా, ఆల్రెడీ దిస్ ద ఫెనామినా. సో ఎప్పుడైతే వీళ్ళు కంటెంట్ చేస్తున్నారో, ఎస్పెషలీ వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నారో, సోషల్ మీడియాలో
the natural tendency of social media is it is easy to share with their friends and whosoever are there in their network. ఓకే, సో ఎప్పుడైతే సోషల్ మీడియాలోకి ఈ కంటెంట్ చేరుతుందో, ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియాలో జరుగుతుంది మెజారిటీ ఆఫ్ ఇట్, ఎప్పుడైతే అందులోకి వస్తుందో దీనికి ఒక వైరాలిటీ నేచర్ అంటుకుంటుంది. అంటే ఉన్నదానికి తోడు జనాలు స్ప్రెడ్ అవ్వడం వల్ల దాని మల్టీప్లేయర్ ఎఫెక్ట్ ఒకటి యాడ్ అవుద్ది. నెక్స్ట్ ఎలిమెంట్, ఆల్గారిథమ్స్ కూడా యూట్యూబ్ ఆల్గారిథమ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఆల్గారిథమ్ ఆర్ ఎనీ సోషల్ మీడియా ఆల్గారిథమ్ కూడా దానికి కూడా ఒక రకమైన బయాస్ అనేది ఇన్హరెంట్గా ఉంటుంది అని నేను చెప్పట్లా. ఎకానమిస్ట్ లాంటి ఇంటర్నేషనల్ గోల్డ్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళ ఫైండింగ్స్లో డిఫరెంట్ ఆర్టికల్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది వరకు ఉన్నంత సోషల్ కాదు ఇప్పుడున్న సోషల్ మీడియా, ఇట్ ఈస్ మోర్ లైక్ బికమింగ్ ఎకో చేంబర్స్ అని దెర్ ఆర్ మెనీ ఆర్టికల్స్ అరౌండ్ ఇట్. ఓకే, సో ద పాయింట్ హియర్ ఇస్, ఎప్పుడైతే ఆల్గోరిథం కూడా మీకు నచ్చిందే మీరు చూస్తూ ఉన్నదే ఇంకా చూపిస్తూ ఉండే టెండెన్సీలోకి వెళ్తుందో ఆల్గోరిథం, లైక్ హౌ ద సోషల్ మీడియా ఇస్ టుడే ఇస్, ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్, ఐఎమ్ రిలయింగ్ మై స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ దీస్ పబ్లికేషన్స్. సో వాళ్ళు ఏమంటున్నారు, మీరు ఏదైతే చూస్తారో అదే ఇంకా ఎక్కువ చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఆల్గోరిథం మీకు ప్రపంచం అంతా అట్లానే ఉంది అనే వరల్డ్ వ్యూ ఒకటి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక పర్టికులర్ క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీకి బిలాంగ్ అవుతున్నారు అనుకోండి, దానికి సంబంధించి ఎవరైతే దాన్ని సపోర్టివ్గా చేస్తున్నారో ఆటోమేటిక్గా దాని మీద ఎక్స్ప్లాయిటేటివ్గా, మీ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ మీద ఎక్స్ప్లాయిటేటివ్గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళన్నిటిని కూడా మీకు టైలర్ చేస్తూ ఉంటుంది ఫీడ్ని. ఓకే, సో అప్పుడు మీ వరల్డ్ వ్యూ అనేది నెక్స్ట్ ఇంకో రకంగా షేపప్ అవుతుంది. నెంబర్ 2. నెంబర్ 3, యాడ్ పొలిటికల్ మోటివ్స్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. ఓకే, మన ఇండియాలో క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ని ఎవరైతే అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటున్నారో, అసలు ఎవరు క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ చేయరు, కానీ ఎవరైతే చేయాలనుకుంటున్నారో, ఓకే, సో వాళ్ళు ఈ ఎకోసిస్టమ్ని పొలిటికల్ మోటివ్స్ యాడప్ చేస్తే దాని వెనక ఎంత మనీని ఫ్యూల్ అప్ చేయొచ్చు, ఎలాంటి క్రియేటివ్ కంటెంట్స్ని క్రియేట్ చేయొచ్చు అనేది జస్ట్ ఇమాజిన్. ఓకే, సో ట్రెడిషనల్గా కమ్యూనిటీస్ అండ్ క్యాస్ట్ పట్ల ఉన్న ఫాల్స్ ప్రాపగాండాస్ని దూరం చేయడానికి, ట్రూత్ని బయటికి తీసుకురావాలి అండ్ వాళ్ళ కమ్యూనిటీని యునైట్ చేయాలి అనే అటెంప్ట్కి యాడ్ దీస్ లేయర్స్, ద వైరాలిటీ ఆఫ్ సోషల్ మీడియా, ఆల్గోరిథంకి ఉండే బయాసెస్ అండ్ పొలిటికల్ మోటివ్స్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. ఓకే, సో సింపుల్గా చెప్పాలి అంటే ఇది ఏమైంది అంటే, మీరు కిచిడి అనుకుంటున్నారో కాదు, ఇది ద రైట్ ఎనాలజీ వుడ్ బి న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్. అంటే ఒకదానికొకటి వెళ్ళి ఎలా పేల్తాయో వీ కెన్ ఓన్లీ ఇమాజిన్. ఓకే, సో ఇప్పుడు మేజర్ క్వశ్చన్స్ ఏమవుతాయి, ఇలాగ న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్ అంటే అన్కంట్రోలబుల్ చైన్ రియాక్షన్ లాగా ఇష్యూస్ అండ్ పర్స్పెక్టివ్స్ అన్ని ఎక్స్ప్లోర్ అయిపోతూ ఉంటున్న సిచ్యువేషన్లో మనం దీన్ని కంట్రోల్ చేయగలమా ఒకసారి ఆలోచించండి. ఓకే, సో అండ్ ఇంకొకటి, ఇది నిజంగా రైజ్ అవుతుందా అనేది కూడా కంక్లూడ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ అడిషనల్ ఎలిమెంట్స్తో కలిపి చూస్తే నిజంగా క్యాస్ట్ ఫీలింగ్ పెరుగుతుంది అనుకుంటున్నారా, లేదా పెంచబడుతుంది అనుకుంటున్నారా, లేదా మనకున్న వరల్డ్ వ్యూ అలా అవుతుంది, ఇప్పుడు మన వరల్డ్ వ్యూనే అలాగా మన కోసమే మన స్పెసిఫిక్గా అట్లా అవుతుందా? ఓకే, ఇది మీకు ఆన్సర్ తెలియదు. ఎందుకంటే లెట్సే నేను లెట్సే ఒక క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ వీడియోసే చూస్తూ ఉన్నాం అనుకోండి, స్లోగా మన వరల్డ్ వ్యూ మారిపోతూ ఉంటుంది, కానీ నిజంగా అది అలా ఉందో లేదో కూడా మనకు తెలీదు. ఓకే, సో దేర్ ఫర్ ద పాయింట్ ఇస్, క్యాస్ట్ ఫీలింగ్ రైజ్ అవుతుందా లేదా అనేది కన్క్లూడ్ చేయడం కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఓకే, న్యాచురల్గా ఎంత పెరుగుతుంది, ఆర్టిఫిషియల్గా ఎంత ఇన్ఫ్లేట్ చేయబడుతుంది అనేది సెగ్రిగేట్ చేయడం ఇట్స్ డిఫికల్ట్. అండ్ సెకండ్ థింగ్, ఈ ఎంటైర్ ఫెనామినాని కంట్రోల్ చేయగలమా? ద ఆన్సర్ ఈజ్ నో. బికాజ్ మనం ఏఐ అండ్ ఇలాంటి డీప్ ఫేక్ టెక్నాలజీ ఇంకా పెరిగే కొంది మనుషులతో అండ్ మనుషులు లేకుండా మనుషుల్లాగా కనబడే ఆర్టిఫిషియల్ ఇన్ఫ్లుయెన్సర్స్తో ద్వారా కూడా ఆర్ ఈవెన్ నిజం మనుషుల్నే డీప్ ఫేక్ చేసే జమానాలో దీన్ని కంట్రోల్ చేయడం కుదురుతుందా? నో. ద ఆన్సర్ ఇస్ బ్లాంక్ నో. ఓకే, సో ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే, మనం ఏం చేయాలి ఇప్పుడు? ఈ క్యాస్ట్ ఫీలింగ్లు పెరుగుతున్నాయా లేదా, లేకపోతే మనం జనాలందరూ ఇలా యంగర్ జనరేషన్ కూడా క్యాస్ట్ ఫీలింగ్లో పడి కొట్టుకుంటున్నారు లేదా అనే క్లారిటీ తెచ్చుకోవడం అనేది ఇట్స్ లైక్ అ యూజ్లెస్ అటెంప్ట్. ఓకే, దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ డూయింగ్ ఇట్. ఓకే, ఎందుకు అంటే మన స్టేట్ డెవలప్మెంట్ నుంచి ఎప్పుడైతే ఆర్ మీ ఇండివిజువల్ డెవలప్మెంట్ ఆర్ కంట్రీ డెవలప్మెంట్ ఎప్పుడైతే లెన్స్ అక్కడ నుంచి పక్కకు జరిగిద్దో
ఈ నాయిస్లో నుంచి, ఈ క్లటర్లో నుంచి మనకి రియాలిటీ తెలుసుకోవడం ఈజ్ ఇంపాసిబుల్. సో దేర్ ఫోర్ మన ఆంధ్ర డెవలప్మెంట్కి మనం ఏం చేయాలి? ఓకే, సో ఇప్పుడు దాకా ఏం చూస్తూ వచ్చాము, అసలు క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఫండమెంటలీ ఎందుకు రాంగ్ కాదో, అది ఎప్పుడు డిస్ట్రక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోవడం స్టార్ట్ అయిద్దో, అండ్ బీబీసీ వాళ్ళు చేసిన స్టడీలో మనకు వచ్చిన ఫైండింగ్స్ ఏంటి, దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి, బ్రాడ్లీ ఎలాగ అనిపించవచ్చు మనకి, దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఎలా అనిపించవచ్చు అని చెప్పి చూసాం. అండ్ ఫైనల్గా మన రియల్ వరల్డ్ సినారియోలో ఉన్న అడిషనల్ ఎలిమెంట్స్ నేను యాడప్ చేస్తే, నేను యాడప్ చేయడం కాదు, ఈ కోర్ ఫెనామినాకి ఈ ప్రాక్టికల్ వరల్డ్లో ఉన్న వైరాలిటీ ఆఫ్ సోషల్ మీడియా అండ్ ఆల్గోరిథం బయాసెస్ అండ్ పొలిటికల్ మోటివ్స్ని యాడప్ చేస్తే అదొక న్యూక్లియర్ చైన్ రియాక్షన్ లాగా, అన్కంట్రోలబుల్ చైన్ రియాక్షన్స్గా అది ఎక్స్ప్లోడ్ అయిపోతా ఉంటున్న ఫెనామినా అనమాట. సో టెక్నికల్గా అది మనం కంట్రోల్ చేయలేము అని చెప్పి చూసాం. సో మన ఆంధ్ర డెవలప్మెంట్కి వచ్చేసరికి, ఓకే, ఈ పత్యాపారం అంతా పెట్టుకుంది ఎందుకు, మన స్టేట్ డెవలప్మెంట్ జరగాలి అంటే అసలు ఇప్పుడు మనం ఫైనల్గా మనం దీన్ని ఎలా చూడాలి అన్న పాయింట్కి వద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, క్లియర్గా కన్క్లూజివ్గా చెప్పాలి అంటే మై టేక్ ఆన్ దిస్ ఇస్, అసలు క్యాస్ట్ ఫీలింగ్ పెరుగుతుందా తగ్గుతుందా అనే లెన్స్ అసలు పక్కన తీసి పడేయాలి. ఓకే, మనకి ఎంతసేపు మన స్టేట్ డెవలప్ అవుతుందా లేదా, దానికి కావాల్సిన మెరిట్స్ మనం లెక్కలోకి తీసుకుంటున్నామా, డీమెరిట్స్ని అదే స్పిరిట్తో మనం హైలైట్ చేస్తున్నాం లేదా అన్న లెన్స్ మన దగ్గర ఉన్నంతకాలం అదొక శ్రీరామ రక్షలాగా అన్నట్టు మన దగ్గర చెత్త చేరదు. ఓకే, సో యాజ్ లాంగ్ యాజ్ వీ కీప్ అవర్ ఫోకస్ ఆన్ డెవలప్మెంట్, ఓకే, that is the only insurance or that is the only insulation from all this junk and nonsense. ఇది వదిలేసి మన గోల్స్, మన విజన్ ఇవంతా కూడా డెవలప్మెంట్ నుంచి పక్కకు వచ్చి ఏమాత్రం క్యాస్ట్ కోసం అనే గోల్ మీకు వచ్చిందో, ఆర్ అరే మన క్యాస్ట్ డెవలప్ అవ్వాలి అంటే ఎలాగా, మన క్యాస్ట్ మనం ఇచ్చిని మనమే సాటిస్ఫై చేసుకోవాలంటే మనం ఏం చేయాలి అన్న ఆ జోన్లోకి వచ్చాము అంటే ఫ్రెండ్స్, ఐఎమ్ టెలింగ్ యూ విల్ బీ గాన్. ఎందుకంటే మీకోసం చాలా ఆర్టిఫిషియల్ కంటెంట్ కూడా రెడీ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో మీకు నిజం ఏంటో కూడా అబద్ధం ఏంటో కూడా మీకు తెలియదు అనమాట. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు డెవలప్ అవ్వాలన్నా, మన స్టేట్ డెవలప్ అవ్వాలన్నా, ద లెన్స్ దట్ వీ హ్యావ్ టు క్యారీ ఈజ్ డెవలప్మెంట్, నాట్ ఈ క్యాస్టు, లేకపోతే క్యాస్ట్, రిలీజన్ ఇవంతా కూడా వెరీ పర్సనల్ ఫెనామినా. ఎప్పుడైతే మనం ఎదగాలి అనుకుంటుంటే వీ షుడ్ ఫాల్ బ్యాక్ ఓన్లీ ఆన్ మెరిట్స్. అది తప్ప మనం ఏ ట్రాక్ తీసుకున్నా సరే అది దట్ విల్ బీ సెట్టింగ్ అస్ అప్ ఫర్ ఫెయిల్యూర్ కూడా కాదు, పిచ్చోళ్ళు అయిపోతాం. ఓకే, సో ఫ్రెండ్స్, దాట్స్ మై ఫైనల్ టేక్ ఆన్ ఇట్. మన ఫోకస్ డెవలప్మెంట్ మీదే ఉండాలి. ఈ క్యాస్ట్ ఫీలింగ్ పెరుగుతున్నాయా, ఈ ఏ క్యాస్ట్ డామినెంట్, వీళ్ళని ఎలా తొక్కుతున్నారు, వాళ్ళని తొక్కుతున్నారు అన్న లెన్స్ మీరు తీసుకునే ఇంట్రెస్ట్ మీకు వస్తే స్లోగా మీరు చూసే ఫీడ్ మారిపోద్ది, మొబైల్లో చూసే ఫీడ్ మారిపోద్ది. ఆ ఫీడ్ బట్టి మీకు డైలీ అలాంటి నోటిఫికేషన్సో లేకపోతే అలాంటి వరల్డ్ వ్యూ కూడా దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ RAS, రెక్టిక్యులర్, అంటే ఐమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ ద వర్డ్ ఎగ్జాక్ట్లీ, అంటే మనం ఏదైతే చూడాలనుకుంటామో అదే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, రెక్టిక్యులర్ యాక్టివేషన్ సిస్టమో సంథింగ్, దట్ వర్డ్ ఇస్ దేర్, యాక్రోనిమ్. సో అది జరిగిద్ది. అంటే మనం ఎంతసేపు ఫీడ్లో అరే మన క్యాస్ట్కి సంబంధించి ఇది చేస్తున్నారా యాంటీగా, లేదా మన వాళ్ళు ఇది చేశారా అని చెప్పేసి ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటామో, ఏమంటే నేను అభిమానాన్ని పక్కన పెట్టుకోమని నేను చెప్పట్లా. ఓకే, నేను అందుకే ఫస్ట్ కూడా చెప్పాను, క్యాస్ట్ ఫీలింగ్ ఈజ్ నాట్ ఫండమెంటలీ రాంగ్, జస్ట్ లైక్ రిలీజియన్ ఫీలింగ్ ఇవంతా ఫండమెంటలీ రాంగ్ కాదు. దాట్స్ ఫర్ అవర్ సెక్యూరిటీ, సైకలాజికల్ సేఫ్టీ, సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ కోసం హ్యూమన్ ఇన్స్టింక్ట్ ఉంటుంది కాబట్టి దానికోసం అది ఉన్నంతసేపు దట్స్ నాట్ ఫండమెంటలీ రాంగ్. ఓకే, ఎప్పుడైతే మెరిట్స్ దాటి మనం వీటిని ప్రయారిటైజ్ చేస్తామో అప్పుడే మన ఫేట్ అంతా కూడా డిస్ట్రక్షన్ వైపు వెళ్ళడం స్టార్ట్ అయింది. ఓకే, సో హ్యావింగ్ సెడ్ దాట్, మనం ఎప్పుడైతే ఈ చెత్తలో పడతామో మన ఫీడ్ మారిపోద్ది, మనం చూసే వరల్డ్ వ్యూ కూడా ఆ రెక్టిక్యులర్ యాక్టివేషన్ సిస్టమ్ ఉంటుంది కదా, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో అది కూడా మన ప్రపంచాలనే చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరన్నా వచ్చి మనల్ని తప్పన్నాడు అనుకో, అరే వీడు ఏ క్యాస్ట్ రా, వీడు మన క్యాస్ట్ వాడు కాదు కదా అందుకే ఇట్లా చేస్తున్నాడు అంటారు. దట్స్ లైక్ ద మోస్ట్ ఇన్సేన్ ఆర్గ్యుమెంట్ అనమాట. ఓకే, వాడు ఇట్లా అన్నాడు అంటే మన ఫాల్ట్ ఏంటి, లేకపోతే అతనికి ఏమైనా తప్పు చేసామా, లేదా అతను ఏమన్నా రాంగ్ వేలో వస్తున్నాడా, వాట్ ఆర్ ద మెరిట్స్ అనే ఆర్గ్యుమెంట్ పోయి ఈ చెత్త చేరడం వల్ల అసలు మనం ఇంకో గాడి ఎక్కేస్తాం. ఓకే ఫ్రెండ్స్, మన ఆంధ్రాలో క్యాస్టిజం ఎక్కువగా ఉంది అని చెప్పేసి కామెంట్స్లో
లైవ్ సెషన్స్లో యూనో అన్ని నేను చెప్పేది మన ఆంధ్ర పాడ్కాస్టర్ కమ్యూనిటీలో చాలా చోట్ల వినిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇన్ ద సేమ్ వే నేను అదర్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ చాలా చోట్ల ఇది వింటూ ఉంటున్నాం. ఓకే, సో ఫ్రెండ్స్, ఆ ట్రాప్లో మనం పడకుండా ఉండాలి అంటే దిస్ ఈజ్ ద లెన్స్ దట్ వీ హ్యావ్ టు టేక్. డెవలప్మెంట్ ఫోకస్ మీదే, మెరిట్స్ మీదే మనం ఉండాలి. అలా కాకుండా మీరు క్యాస్ట్ ఫీలింగ్ని చూడాలి అంటే యూ కీప్ ఇట్ ప్రైవేట్ టు యువర్ సెల్ఫ్ ఆర్ యూ ఎంకరేజ్ హూమ్స్ ఎవర్ యూ వాంట్ యాజ్ లాంగ్ యాజ్ ద మెరిట్స్ ఆర్ ఇంటాక్ట్. ఓకే, అది లేదు అంటే మీరు సెల్ఫ్ డిస్ట్రక్షన్ పాత్ క్రియేట్ చేసుకుంటున్నట్టు. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ, యువర్ ఫ్యామిలీ, యువర్ కమ్యూనిటీ బ్రాడ్లీ. బికాజ్ మీ కమ్యూనిటీని లీడ్ చేసే డైరెక్షన్ కూడా మారిపోద్ది. దట్ విల్ బీ ఇన్ అ డిస్ట్రక్టివ్ వే, మెరిట్స్ నుంచి పక్క వస్తాయి. అండ్ అల్టిమేట్గా మన స్టేట్ డ్యామేజ్ అవుతుంది. ఓకే, సో నేను ఆ పర్స్పెక్టివ్తో నేను ఇది చేశాను ఫ్రెండ్స్. లెట్ మీ నో యువర్ థాట్స్. క్యాస్ట్ ఫీలింగ్ మన ఆంధ్రాలో ఉందా? అసలు ఈ సోదంతా మనకు పనికొచ్చే సోదా, లేకపోతే అసలు మనం అంతా అడ్వాన్స్డ్, అసలు మనంతా మెరిట్ డ్రివెన్ కల్చర్ ఆంధ్ర అంతా, నువ్వు ఏ జమానా నుండి మాట్లాడుతున్నావు అని మీరు అంటారా? ప్లీజ్ అలా అయితే అనండి. ఐ విల్ బీ రియలీ హ్యాపీ. బికాజ్ నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు వచ్చే కామెంట్స్లో ఇవి చూసి ఐఎమ్ ఈవెన్ స్టార్టిల్. ఓకే, నా వరల్డ్ వ్యూ ఏంటంటే అంత పర్ఫార్మెన్స్ అండ్ మెరిట్ డ్రివెన్ వెళ్తుంటే ప్రపంచం అంతా, మన ఆంధ్రాలో ఇంకా క్యాస్ట్లు అంటారేంటి? ఓకే, నాట్ ఇన్ అ నెగిటివ్ వే. ఐ అండర్స్టాండ్ దట్ హిస్టారికల్గా డిఫరెంట్ క్యాస్ట్ మీద డిఫరెంట్ అట్రాసిటీస్ అండ్ అవన్నీ జరుగున్నాయి, ఇంజస్టిసెస్ జరుగున్నాయి. దాన్ని కరెక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా యాజ్ అ సొసైటీ అందరి మీద ఉంటుంది. సో విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు దోస్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, ఇంకా డిస్ట్రక్టివ్ మోడ్లో వెళ్తుంది ఏంటన్న చూసే వరల్డ్ వ్యూ నేను క్యారీ చేస్తూ ఉన్నాను. అలా కాకుండా లేదు, మనంతా చాలా అడ్వాన్స్డ్, మన ఆంధ్రలో క్యాస్టిజమే లేదు, క్యాస్ట్ ఫీలింగే లేదు, ఎస్పెషలీ యంగర్ జనరేషన్ అసలు క్యాస్ట్ల గురించి పట్టించుకోరు అని మీరు అంటే, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఓకే, ఐల్ బీ మోర్ దాన్ డిలైటెడ్. ఓకే, విత్ దాట్ లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ జనరల్ ఆల్సో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.